రోజుకి ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. కొన్ని నేర్చుకుంటాం. ఇంకొన్నివి ఇంకొకరిని చూసి నేర్చుకుంటాం. అలాగే చదివి నేర్చుకుంటాం. చిన్నప్పుడే ఎవరైనా మనకి ఏదైనా చెప్తే బాగుండేది అని అనిపించేది కదా. ఎప్పుడైనా సరే లైఫ్ ఈజ్ అన్ఫెయిర్. నువ్వెంత కష్టపడితే అంత సుఖపడతావు అంటారు. కానీ ఒక్కొక్కసారి అది జరగదు. మనకన్నా తక్కువ కష్టపడేవాడు లక్కీగా మనల్ని ఓడిస్తాడు. అప్పుడు చెప్పలేదు కదా మనకి ఎవ్వరు లైఫ్ ఈజ్ అన్ఫెయిర్ అని. ఆ ముందే చెప్పుంటే మనం దేనికి భయపడే వాళ్ళం కాదు. మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అలా ఉండాలమ్మా, నువ్వు గుడ్ బాయ్ అనిపించుకోవాలి, గుడ్ గర్ల్ అనిపించుకోవాలి అని చెప్పారే కానీ మంచితనం నటిస్తూ మన వెనకాల చెడు చేస్తారు, వాళ్ళకు దూరంగా ఉండాలి అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడూ అలా ఉండమ్మా, ఇలా ఉండమ్మా, అలా ఉండకూడదమ్మా అని చెప్పి మనలో మానసికంగా ఒక ఇదనేది నింపేస్తారు తల్లిదండ్రులు అన్నమాట. కానీ ఏది చెడో ఏది మంచో తెలుసుకునే లోపు జీవితం అంతా అయిపోతుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఒకరికి తల వంచి బతకూడదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి, ఎవరు ఏమన్నా కూడా ధైర్యంగా మాట్లాడాలి అన్న విషయాలను మనం బోధించినట్లయితే మన తల్లిదండ్రులు మన లైఫ్ వేరేలా ఉండేదేమో. ఎప్పుడైనా సరే లైఫ్ ఈజ్ అన్ఫెయిర్. నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి. మనం ఒకటి అనుకుంటాం, జీవితంలో ఒకటి జరిగిద్ది. కానీ మన తల్లిదండ్రులు అలా చేయకూడదమ్మా, తప్పమ్మా అంటే అన్నారులే పెద్దోళ్ళు, వాళ్ళు ఒక మాట అన్న మాత్రాన తప్పు లేదు అని అంటూ ఉంటారు కదా. అదే మనం నేర్చుకున్నాం, అలాగే మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు శివయ్యకి పూజ చేసి శివయ్య బొట్టు పెట్టుకుని ఈరోజు పూజ ఇలా ముగించానండి.